కోవూరు పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూటమి నాయకులతో కలిసి కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోవూరు 13, 14 వార్డుల్లో 15వ ఫైనాన్స్ నిధులతో 30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ఆమె ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 15వ ఫైనాన్స్ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు సహా అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గత 20 నెలల్లో కోవూరు మండలంలో 6.50 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెన్నాడెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, సర్పంచ్ విజయమ్మ, టీడీపీ పట్టణ అధ్యక్షులు మల్లారెడ్డి, మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం కోవూరులోని కోదండరామస్వామి దేవాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఇక్కడ కోవూరు కాన్స్టిట్యున్సీలోని కోవూరులో 13వ వార్డు, 14వ వార్డు, 2 వార్డులలో రోడ్లు ఓపెన్ చేసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము, అభివృద్ధి 2 సమపాలల్లో తీసుకెళ్తున్నారు అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే 20 నెలల క్రితం కోవూరులో ఎక్కడ పట్టినా గుంతలు ఉన్న రోడ్లు, డ్రైన్లు లేకుండా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. 15th ఫైనాన్స్ అనేది అసలు ఏ సర్పంచులు కానీ, జడ్పీ మెంబర్లు కానీ ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా అందుబాటులో లేదు, ఏ పని చేయలేదు. అటువంటిది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 2 రోడ్లు కూడా జడ్పీ ఫండ్స్లో, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జడ్పీ ఫండ్స్లో 15th ఫైనాన్స్ జడ్పీ ఫండ్స్లో 13వ వార్డులో 18 లక్షలతో, 14వ వార్డులో 15 లక్షలతో సీసీ రోడ్లు ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. ఏదైతే ఒకవైపు ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇస్తూనే అభివృద్ధి కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా చూపిస్తున్నారు. మనం ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి. అవి సూపర్ హిట్ చేసి మనం ప్రజలకందరికీ చూపించాం. అలాగే ఈ అభివృద్ధి పనులు కూడా ప్రతి దగ్గర ఇప్పుడు మనకి కోవూరు కాన్స్టిట్యున్సీలో 82 పంచాయతీలు ఉంటాయి. ఏ పంచాయతీలో కానీ మనం ఒక్క పని కూడా చేయలేదు అనేది లేదు. ప్రతి పంచాయతీలో 2-3 పనులు డ్రైన్స్ చేస్తున్నాం, అలాగే కాలువలు చేస్తున్నాం, రోడ్లు చేస్తున్నాం, సీసీ రోడ్లు చేస్తున్నాం, హెల్త్ సెంటర్లు రావడం జరిగింది. ఇవన్నీ కూడా అభివృద్ధి ప్రదంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో కోవూరులో వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించి 1,76,00,000 రూపాయలతో సీసీ రోడ్లు నిర్మించుకోవడం జరిగింది. 1,08,00,000తో డ్రైన్ల నిర్మాణం జరిగింది. మరమ్మతులు మరియు తాగునీటి అవసరాల కోసం కూడా 1,08,00,000 వెచ్చించాం. అలాగే మొన్న దశాబ్దాల క్రితం వరకు ఎప్పుడో చేసిన పీటర్స్ కెనాల్ని మనం 50 లక్షలతో బ్రిడ్జ్ నిర్మించి పరిష్కారం చూపించాం. అలాగే 84 లక్షలతో 2 విలేజ్ హెల్త్ సెంటర్లు, 89 లక్షలతో శిథిలావస్థకు చేరిన కోర్టు భవనాలు మరమ్మతులు, ఇలా ఒక్క కోవూరులోనే దాదాపు 6,50,00,000 అభివృద్ధి పనులు మనం చేసుకోవడం జరిగింది. అలాగే మరో 58 లక్షలతో చెరువు కట్ట అభివృద్ధి చేస్తున్నాం. అలాగే బాపన కాలువ, పీటర్స్ కెనాల్ పూడిక తీత తీస్తున్నాం. పంచాయతీ స్థాయి నుంచి మున్సిపాలిటీ మనం ఎక్కడెక్కడైతే ఇవన్నీ చేశామో అవన్నీ మనం చూపించుకొని ఈరోజు కోవూరుని పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి అప్గ్రేడ్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ మున్సిపల్ మంత్రి గారి దగ్గర పేపర్స్ కూడా ఇచ్చున్నాం. తప్పకుండా కోవూరుని మున్సిపాలిటీ చేస్తాం. కోవూరు కాన్స్టిట్యున్సీని ఎక్కడా లేని విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి కోవూరుని ఒక మంచి కాన్స్టిట్యున్సీగా నిలబెట్టి చూపిస్తామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్క నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా కోవూరు బాగోగుల కోసం
పాటుపడిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా కూడా ముందుకు మీరు ఎక్కడ ఏ అవసరాలున్నా ఏం పనులున్నా నా దగ్గర వచ్చి మొత్తం మీరు చేయించుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను కొత్తగాని అందరూ పెద్ద నాయకులందరూ మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచే ఉన్నారు. వాళ్ళందరికీ పెద్దలకు అందరికీ కూడా నేను ఈరోజు నమస్కారం చేస్తున్నాను. మీరు అందరూ కూడా మీకేం కావాలో వచ్చి నా దగ్గర వచ్చి చెప్పి మీ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. Please subscribe SS News AP.